హలో ఫ్రెండ్స్, ఈరోజు తీపి దెబ్బ రొట్టె అనుకోండి, లేకపోతే ఊతప్పం అనుకోండి, కొబ్బరి బెల్లంతో మంచి టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టపడతారు కూడా. ఇది పిల్లలకైతే మరీ ఇష్టపడతారు. ఇలా మినపప్పు ఒకటి తీసుకొని, అలాగే సేమ్ ఇడ్లీ పప్పు లాగానే కడిగేసేసి బాగా మెత్తగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. ఈ పిండి మాత్రం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, ఇడ్లీ పిండి కంటే ఇలా ఇంత గట్టిగా ఉండాలి. దానిలో 1:2 చొప్పున మామూలుగా ఇడ్లీ రవ్వ మనం ఏది వాడుకుంటామో అది. సన్న రవ్వ అయితే బాగుంటుంది. దీనిలో కూడా వెరైటీలు ఉంటాయి కాబట్టి చూసి సన్న రవ్వ అయితే బాగుంటుంది. ఇది కడిగేసి శుభ్రంగా దానిలో కలిపేసేసుకుని ఇలా ఉంచేసేసుకుని, మీకు కావాల్సినంత పిండి ఎంతైతే మీకు ఈ దెబ్బ రొట్టెలకి తీపి రొట్టెకి కావాలో ఆ తీపి రొట్టెకి సరిపడా తీసుకుని, దానిలో బెల్లాన్ని ఇలా తీసుకుని దాన్ని చాకుతోటి ఇలా కట్ చేసేసుకొని, ఒక 2 స్పూన్లు బెల్లం మీ తీపిని బట్టి వేసుకోండి. ఒక్కోసారి కొంచెం తీపి ఎక్కువ పట్టచ్చు, బెల్లాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక 3 స్పూన్లు కొబ్బరి సుమారుగా వేసుకోండి. ఇవన్నీ నేను ఇక్కడ పిండి అందాజుగా చెప్తున్నాను. ఇవేంటంటే కొబ్బరి కూడా మరీ ముదురు మరీ లేత కాకుండా ఉన్న కొబ్బరి అయితే బాగుంటుంది. ముదురు కంటే ఇలా ఉంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు, ఇడ్లీ పిండి లాగానే అన్నీ వేసేసి కలిపేసేసి వెంటనే వేసేసుకోవచ్చండి. దీన్ని ఏమి ఎక్కువసేపు మనం నానబెట్టాల్సిన పని లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పిండి తీసి కలుపుకుంటూ వేసుకుంటూ ఉండొచ్చు. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తీపి అంటే ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. బెల్లమే కాబట్టి మంచిది. ఇలా ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిది, రుచి బాగుంటుంది. మీరు కావాలనుకుంటే నూనెనే వేసుకోండి. నేను ముందు పలచగా వేసి ఒకటి చూపిస్తున్నాను. తక్కువ పిండి వేస్తే కొంచెం పలచగా వస్తుంది, కొంచెం మందంగా వేసుకుంటే బాగా ఇంత లావుగా మందంగా బాగా వస్తుంది. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా సన్న సగ మీదే ఉండాలండి. ఇది కొంచెం టైం టేకింగే. అది పెట్టేసి మనం ఇంకో పని ఏదో చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం పైనంతా డ్రై అయిపోతుంది. ఆ పైన మళ్ళీ కొంచెం నెయ్యి రాసేసి తిప్పేసేయటమే. మళ్ళీ తిప్పేసిన తర్వాత కూడా అంతే, సన్నసగ పెట్టేస్తే చక్కగా సన్నసగ మీద కాలితే బాగుంటుంది అన్నమాట. బెల్లం నెయ్యి అన్నీ కలిపి కొబ్బరితో ఉడుకుతుంది కదా, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చే వాళ్ళకి తీపి బాగుంటుంది ఇది, లేదా కొంచెం తగ్గించుకోండి తీపి, అంతే. ఇలా పలచగా వేసినవి ఈ కలర్ వస్తాయి. కొంచెం మందంగా వేసాను చూడండి, ఇదైతే కొంచెం కలర్ వస్తుంది. కలర్ కావాలనుకుని పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇలా వేసుకోండి. ఇంకొకటి నేను మామూలు ప్యాన్ మీద వేసి చూపిస్తున్నాను. ఇందాక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఇది నేను మామూలు ప్యాన్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా అంతే, తిరగేసి మళ్ళీ చూపిస్తాను. ఇది తిరగేసినప్పుడు కూడా ఎక్కువసేపు కాలవసరం లేదు. ఆల్రెడీ ఇటు పక్క అంతా కాలిపోయి ఉంటుంది కదా, అంతే. కొంచెం అలా కాలితే చాలండి, బాగుంటుంది, టేస్టీగా. ట్రై చేయండి, ఇష్టపడతారు, నాకు తెలిసి అందరూ కూడా ఇష్టపడతారు. సేమ్ దెబ్బ రొట్టెల పిండి, మనం ఇడ్లీ పిండి ఎప్పుడు ఉంటే అప్పుడు వేసేసుకోవచ్చు ఈజీగా. చేసేసి అది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ పెట్టండి చాలు. మా వంటలు మీరు ట్రై చేస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది.